తీర్థ స్నానం చేసేటప్పుడు నువ్వే కాదు స్నానం చేస్తున్నది. ఆ తీర్థయాత్రకు వచ్చి అక్కడ స్నానం చెయ్యాలని వచ్చిన వారు ఎందరో ఉంటారు. నీ ఒంటి మురికినంతటినీ రసాయనంతో తీసుకెళ్లి నీళ్లలో తెట్టు కింద కట్టించేటటువంటి స్నానాన్ని నువ్వు చేస్తే ఆ తీర్థజలముల యొక్క అధిష్టాన దైవము యొక్క శాపములకు గురవుతావు. ప్రతి చోట బోర్డులు పెట్టవలసిన అవసరాలు కలగకూడదు. ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదు అని బోర్డు పెట్టవలసిన అవసరం ఏంటి? ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదు అని బోర్డు పెడితే సిగ్గుచేటు. ఆర్షధర్మంలో పుట్టి పుష్కరిణి స్నానానికి వెళ్ళి నువ్వు స్నానం చేసి బయటికి రావాలి తప్ప అక్కడ ఒళ్ళు రుద్దుకోవడానికా, అక్కడ పళ్ళు తోముకోవడానికా? నువ్వు ఎక్కడికెళ్ళి ఏది చెయ్యాలో ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చెయ్యాలి. అదే నేను మీతో మొదట్లో మనవి చేసింది. పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తే ఎవరు మనని అడ్డుకుంటారులే అనుకోవచ్చు, కానీ పరమేశ్వరుడు ఒకడున్నాడు, వాడు చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసినటువంటి దుష్కృత్యము చేత పాపము సంక్రమిస్తుంది. ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. నీతో పాటు ఎందరో భాగవతులు స్నానం చేస్తున్నారు. నీతో అయిపోదు. నీ కొడుకు స్నానం చెయ్యాలి, నీ మనవడు స్నానం చెయ్యాలి, నీ ముని మనవడు స్నానం చెయ్యాలి. అది ఎన్ని తరాలకి మన ఆస్తి. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మన కర్తవ్యం. అంతేకాని ఎప్పుడూ చేసేవాడు ఎవరో ఉంటాడు, వాడు చేస్తుండాలి, పాడు చేయడానికి మేమున్నాం, వాడు మా అందరికీ కూడా ఏదో చేస్తుండాలి, మేమందరం కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాం అనుకోవడం కన్నా బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన ప్రపంచమునందు ఇంకొకటి ఉండదు. ఎవడో ఎందుకు చెయ్యాలి? నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళావు తీర్థయాత్రకి. నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఉద్ధరించుకోవడానికి వీలుగా నువ్వు స్నానం చేయవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా సంకల్ప సహితంగా మౌనంగా పరమేశ్వర అనుగ్రహము కొరకు స్నానం చేసి బయటికి వచ్చి ఆ తడిబట్ట విప్పి కాస్త దూరంగా పిడుచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా అసలు స్నానాన్ని మినహాయింపు చేసి తీర్థయాత్ర చెయ్యడానికి వెడితే అంతకన్నా అమాయకత్వము లోకమునందు ఇంకొకటి లేదు. ఈ మాట నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఈ మాట స్వయంగా వేదమే చెప్పింది. అందుకే దాని పేరు భగవద్దర్శన యాత్ర కాదు. అలా అయితే వెంకటాచలం వెళ్ళేది వెంకటేశ్వరుణ్ణి చూడడానికి, శ్రీశైలం వెళ్ళేది మల్లికార్జునుడిని చూడడానికి, కాశీ వెళ్ళేది విశ్వనాథుణ్ణి చూడడానికి అయితే అది భగవద్దర్శన యాత్ర అని ఉండాలి తప్ప తీర్థయాత్ర అని ఉండదు. దాని పేరు తీర్థయాత్ర. తీర్థయాత్ర చేత జీవుడు తరిస్తాడు.